ఈ ఖరీఫ్ పంటకాలం ఆద్యంతం నిరాశాజనక పరిస్థితులే ఎదురయ్యాయి అన్నదాతకు. కీలక సమయంలో వారాల తరబడి వర్షాభావం, నకిలీ విత్తనాలు, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు వెరసి పత్తి రైతులను చిత్తు చేసేశాయి. మేఘాలు వర్షించడమే తరువాయి పచ్చదనం సంతరించుకున్న పత్తి చేలలో చీడపీడలు స్వైరవిహారం చేశాయి. ఎర్ర తెగులు సమస్యతో పెట్టుబడులు మీద పడ్డాయి. ఎలాగోలా పంటను చేజెక్కించుకున్న నల్గొండ కర్షకులు వాటిని మద్దతు ధరకు అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. సకాలంలో సీసీఐ కేంద్రాలు తెరచి దళారుల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు. సంకేతాలతో అప్రమత్తమైన తెలంగాణ రైతాంగం ఈసారి ఆరుతడి పంటలపైనే ఆసక్తి కనబరిచారు. నల్గొండ జిల్లా రైతన్నలు అదే బాటలో సాగారు. అదనుకు అందొచ్చిన వర్షాలతో అలవాటుగా పత్తి పంటను విత్తారు. జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 2,62,412 హెక్టార్లు కాగా ఈ ఖరీఫ్ సీజన్లో 3,30,982 హెక్టార్లలో విత్తారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం సాధారణం కంటే 126% అధికం. విత్తు మొలకెత్తాక కరువైన వానలకు తోడు నకిలీ విత్తనాలు, పెరిగిన పురుగు మందుల ధరలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. ఆరంభంలో ఇబ్బందులు ఎదురైనా తర్వాత తీరిన వానలోటుతో క్రమంగా పత్తి చేలు తిప్పుకున్నాయి. 2 వారాలుగా తీతలు మొదలయ్యాయి. కొత్త పత్తిని అమ్మేందుకు ఉత్పత్తిదారులు సిద్ధమయ్యారు. కానీ సీసీఐ కేంద్రాలు ఇంకా ప్రారంభించకపోవడం వల్ల దళారులకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. ప్రతి ఒక్క సంవత్సరం పత్తి పెడతాను, దాదాపు 50-60 ప్యాకెట్లు పెడతాను. మాకు ఏమైనా దిగుబడి వస్తలేదు. ఈ ఇత్తనాలు కూడా మాకు ఈ మధ్య బోకర్లు మంచిగా ఇస్తలేరు. చాలా లాస్ అవుతున్నాం మేము. చాలా తెగులు దాకుతుంది, పెట్టుబడి చాలా వస్తుంది, దిగుబడి మాకు వస్తలేదు. గవర్నమెంట్ మాకు పత్తి ఊర్లల్లో కొంటామన్నారు. 5,000-4,000 క్వింటాలు కొంటున్నారు. ఈ దళాలు, మధ్య దళాలు ఊర్లల్లో ఈ కాంటలు బాగలేక చాలా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మీరు ఎంత తొందరగా చేస్తే మేము మాకు జర అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది సార్. పత్తి సాగు చేసిన 3 ఎకరాలు కానీ కనీసం ఒక 60,000 దాకా పెట్టుబడి వచ్చింది. కనీసం ఒక 30,000 కూడా వెళ్తట్టలేదు పెట్టుబడి. తీసినాం కానీ ఇప్పుడు మధ్య దళారులు ఎక్కువైపోయారు. 3,000 కింటా కొంటామని అంటారు. బాట్లు కాకుండా రాళ్ళేసి కాంటా వేస్తారు. దానివల్ల రైతులు చాలా నష్టపోతారు. ఈసారైనా గవర్నమెంట్ కొంచెం రైతుల మీద దయ ఉంచి సీసీఐ ద్వారా కొనుగోలు చేసి 4,500 కన్నా చేస్తే ఏమన్నా రైతులు బయటపడతారు. లేకుంటే చాలా పరిస్థితి దారుణంగా ఉంటుంది మాది. ఏటా అక్టోబర్ మాసంలో పత్తి మార్కెట్ సీజన్ మొదలవుతుంది. నవంబర్ నెలాఖరు దాకా జిల్లాలో సీసీఐ జాడ కనిపించదు. ఫలితంగా తొలితీత పత్తిని దళారులే ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. ఈసారి దిగుబడులు భారీగా తగ్గాయి. మరోవైపు తూకం మోసాలు, అందని మద్దతు కారణంగా తమకు పెట్టుబడులు తేలడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈసారైనా సకాలంలో సీసీఐ రంగప్రవేశం చేసి గిట్టుబాటు ధరలు వచ్చేలా చూడాలని పత్తి రైతులు వేడుకుంటున్నారు. దళారులు తండాలు కానీ వచ్చేసి గవర్నమెంట్ రాళ్లు కాకుండా గన్నేటి రాళ్లు తూకం అని చెప్పేసి 20 కిలోలు 10 కిలోలు అని చూపించి ఈ విధంగా కూడా కొంచెం మాకు మోసపోతున్నాము. ఎకరానికి దగ్గర 15,000 నుంచి 20,000 వరకు పెట్టుబడి వస్తుంది. కానీ దిగుబడి మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. ఎట్లాగైనా చేసి గవర్నమెంట్ సీసీఐ దారానికి 5,000 నుంచి 5,500 వరకు మాకు పెట్టుబడి అంతో ఇంతో వచ్చేటట్టుగా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ తెగులు దాగి ఇత్తనాలు డూప్లికేట్ రావడం వలన చాలా మా గ్రామస్తులు అంతా నష్టపోతున్నారు. ఎన్ని మందులు కొట్టినా కానీ ఆ మందులు పని చేయట్లేదు. ఇప్పుడు ఎర్ర తెగులు వచ్చినాయి. ఒక్కొక్క రైతు ఎకరానికి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఇంతవరకు మాకు ఒక పైసా చేతికి రాలేదు. ఈ మధ్య దళారీ వ్యవస్థ కూడా మాకు చాలా మోసం చేస్తారు. మా గ్రామాల్లో వచ్చి వాళ్ళే వచ్చి నాటు కాంటాలు పెట్టి ఆ 3,000 రూపాయల కాడికి అడుగుతున్నారు. మరి దాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారు మరి రైతుల మీద దయ చూపించి ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుచున్నాం. నల్గొండ జిల్లాలో తెల్ల బంగారం సాగు విస్తీర్ణం బాగున్నా సీసీఐ జాగు వల్ల కష్టజీవులు నష్టపోతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిన్నింగ్ మిల్లుల వద్ద మౌలిక వసతుల కొరతను తీర్చడం సహా సీసీఐ కేంద్రాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు లేక మొత్తం పంటలను ఎండిపోయినాయి. ఇలా ఇప్పుడిప్పుడే పత్తి వెళ్తున్న సమయంలో ఈ పత్తి నానిందని ఇప్పటికే ఇబ్బందులు కూడా స్టార్ట్ అయినాయి. రైతు పత్తి తెచ్చినాక ఏ రకంగా ఉన్న పత్తి కొనుగోలు ఖచ్చితంగా వేయాలి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. క్వింటాల్ 7,000 కేటాయించాలని, ఏ పంటకైనా అదే పద్ధతిలో కొనసాగించాలని కోరుతున్నాను. వాళ్ళు ఇలా రైతాంగాన్ని మోసం చేసి దోపిడీ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 20 సీసీ కేంద్రాలని ఈ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలి. అట్లాగే భువనగిరిలో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లో ఉన్నటువంటి దానిలో కూడా రోజుల తరబడి చూడలేక పరిస్థితుల్లో కూడా ఊళ్ళలోనే దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటిని నివారించాలంటే తక్షణమే ఇలా రైతాంగానికి అందుబాటులో సీసీఐ కేంద్రాల సంఖ్యని పెంచాల్సిన అవసరం ఉన్నది.
నిరుటి మాదిరిగా ఈసారి కూడా 10 పత్తి సీసీఐ కేంద్రాలని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ఏడాది జిల్లాలో 45 లక్షల క్వింటాల పత్తి ఉత్పత్తి అవుతుందన్నది అధికారుల అంచనా. ఈ మొత్తాన్ని మద్దతు ధరకు కొనేందుకు 15 నుంచి 20 సీసీఐ కేంద్రాలు అవసరమని రైతు సంఘాలు జిల్లా యంత్రాంగాన్ని కోరాయి. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా కొనుగోళ్లు జరగాలని డిమాండ్ చేశాయి. 7,000 రూపాయల క్వింటాల్ చొప్పున ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా దళారీలు మొత్తం కూడా యథేచ్ఛగా మామూలు కాంటాలు వేసి జోకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేము రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి మొన్న 3 రోజుల క్రితమే సీసీఐ కొనుగోలు కేంద్రాలు జిల్లాలో సాధారణంగా 20 మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని చెప్పాం. జిల్లా మంత్రికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అసలుకే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ వరి సేద్యం కంటే జిల్లాలో ప్రధానమైనది పత్తి సేద్యమే జరిగింది. గత సంవత్సరం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా పెట్టి కొనుగోలు అనేక అవకతవకలు జరిగినాయి. ఈసారి జరగకుండా నల్గొండ జిల్లాలో కనీసం 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సీసీఐ వాళ్ళు రైతుల్ని కార్డ్స్ కానీ లేకపోతే సెలక్షన్ చేసే డేట్లు కానీ లేదా విలేజ్ వారీ కానీ ఒక మోడ్ ఆఫ్ పద్ధతి తీసుకొచ్చి చేస్తే మంచిది. కాబట్టి ఈసారైనా దిగుబడి తక్కువ ఉన్నందుకు కనీసం ధర లభిస్తున్న కొంత ఊరట అవకాశం ఉంది. ఆ ఊరట నిలబెట్టడానికి సీసీఐ కేంద్రానికి శాంక్షన్ కొరకు రాయాలి. ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నకిలీ విత్తనాలు వైపరీత్యాల ప్రభావం వల్ల దిగుబడులు కోల్పోయిన తమకు కనీసం 5-6 వేల రూపాయల ధర వచ్చేలా చూడాలని పత్తి రైతులు కోరుతున్నారు.